తర్వాత ఇలా మనకి ప్రదక్షిణ చేయడానికి రాతి మండపం కూడా ఉంటుందన్నమాట. మనకి ఇక్కడ కనబడుతుంది చూసారా, ఇదంతా కూడా ఇంటర్లాకింగ్, అంటే సిమెంటు ఇసుక వాడకుండా ఇంటర్లాకింగ్ విధానంతో ఇవి నిలబడేలాగా ఏకశిలా స్తంభాలుగా మనకు చెక్కి అలా నిలబెట్టేస్తారనమాట. మనకు చూడొచ్చు ఇక్కడ. ఒక్కసారి మనం ఆలయ గోపురాన్ని కనుక పరీక్షిస్తే చూడండి ఎన్ని రకాల శిల్పకళలు ఉన్నాయో. ఒక స్టెప్ని కలుపుతూ ఒక దగ్గర దశావతారాలు, ఒక దగ్గర క్షీరసాగర మదనం, మరొక దగ్గర